రాష్ట్రంలో చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన కొద్దిగా ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలు గాలి తెచ్చినట్టు గాలి వస్తున్నట్టే కనబడుతూ ఉంది. ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి వర్గంలోని 2 సార్ల వారంలోని గురిపోయినాయి. చాలామంది విద్యార్థులు పేద విద్యార్థులు అనేక రోగాల బాధపడుతూ ఉన్నారు. అయినా కానీ ప్రభుత్వానికి చీమగుట్టినటువంటి స్పష్టత కనబడతలేదని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఎస్టీ బీసీ హాస్టల్స్ కావచ్చు, లేకపోతే ట్రిపుల్ హాస్టల్స్ కూడా అనేక చోట్ల పురుగులన్నం తిని విద్యార్థులు అనేక మంది పేద విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చాలామంది విద్యార్థులు ఈరోజు వాళ్ళు అనేక రోగాలు బాధపడుతున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర ఎంపీలకు వాళ్ళకి విదేశీ పర్యటన తినడానికి సమయం ఉంటుంది. కానీ ఆ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మరి ఎన్నికలా జరుగుతుందని చెప్పేసి పరిశీలించి వాటిని పరిష్కరించడానికి సమయం ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఇతర మంత్రులకు ఎటువంటి సమయం లేదని చెప్పి